Three, two, one. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. వీడు మళ్ళీ ఎందుకు వచ్చిండ్రా పోయి అనుకుంటున్నా. నాకు తెలిసి మీరు అనుకుంటారు రైట్. ఏం లేదండి, వాళ్ళ చిట్టి చిట్టి జోక్స్ తోటి మీ ముందరికి వచ్చేసా. రైట్, కమింగ్ టు ద పాయింట్. ఇవాళ భార్య భర్తల మధ్యలో కన్వర్షన్, కొడుకు డాడీ మధ్యలో కన్వర్షన్, చిట్టి చిట్టి జోక్స్ చెప్పి పోదామని వచ్చిన. భర్త బద్దకసుడు భయ్య, ఏది చేసినా ఆన్ పని ఆడి చేసుకోవడం ఎవ్వడు ఆడికించి. అయితే భార్య వల్ల చెల్లి వస్తుంది అనమాట. దాని గురించి కన్వర్షన్ అయిందమ్మా. భార్యతో చెప్తున్నాను, ఏమే మొన్న మీ చెల్లె స్నానం చేసి టవల్ కట్టుకొని నా ముందు నుంచే పోయింది. ఫస్ట్ టైం నాకు బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ లేస్తే బాగుండి అనిపించింది. లేస్తాయి నన్ను చూస్తే ఏది లేవదు నీకు, అన్ని నా చెల్లెని చూస్తే లేవాలనిపిస్తుందా? పాట అని కొడుతుంది. ఆపు. సే స్విమ్మింగ్ పూల్ చూస్తే దాంట్లో దిగి స్విమ్మింగ్ చేయాలనిపించాలి, కానీ దాంట్లో వాటర్ తీసి పంచిపెట్టాలనిపించవద్దు. అంటే మీ ఉద్దేశం, మీ చెల్లె స్విమ్మింగ్ పూల్ అయ్యి స్విమ్ చేయబుద్ధి అవుతుంది, నువ్వు అందులో వాటర్ ఊరు మొత్తం పంచిపెట్టబుద్ధి అవుతుంది. ఏమండి, నేను బాగుంటానా మా చెల్లె బాగుంటానా అని అడుగుతుంది భార్య. అయితే కుక్క మూతి బాగుంటుందా కుక్క తోక బాగుంటుందా అంటే ఏం చెప్తాను? కుక్క మూతి దగ్గర ముద్దని ముట్టుకోవచ్చు, కుక్క తోక దగ్గర ఏం చేయలేము. అంటే నేను కుక్క మూతినా కుక్క తోకనా అండి అంటే, నువ్వు కుక్క మూతివైతే కాదు. ఏంటండి ఈ మధ్య ముద్దు తప్ప రొమాన్స్ చేయట్లేరు అంటే, వస్తే ఇంట్లో కుక్క కూడా ఉంటుంది, ముద్దే పెడతాం, దాంతో రొమాన్స్ చేయలేదు, ఇది కూడా గంతే. కొడుకు వచ్చి వాళ్ళ మమ్మీతోటి ఇట్లా చెప్తున్నా అనమాట. మమ్మీ 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 నన్ను పక్కింటి ఆంటీ కొట్టింది మమ్మీ. ఎందుకు కొట్టిందిరా? మరేమో వాళ్ళ బిడ్డతోటి లేచిపోదామా అన్న మమ్మీ. మరి లేచిపోదామా కొట్టరా? మరేమో డాడీ పొద్దుగల ఆంటీతోటి లేచిపోదామా అంటే ఆంటీ నవ్వింది. మరి డాడీకి కొడుకుకి మధ్యలో జరుగుతుందన్నమాట కన్వర్షన్. చూద్దాం ఎట్లుంటుంది. ఏరా చిన్న, మొన్న ఎవరో కాలనీలో కొట్టనీకి వచ్చిరంట, ఏం సంగతి అంటే, డాడీ మరేమో కాలనీలో ఒకరు స్నానం చేస్తుంటే చూసేసా డాడీ. ఛీ గబ్బునా కొడుక, అన్నీ నా పోలికలే నీకు. ఏ డాడీ నువ్వు గిట్ట 0.5 స్నానం చేస్తుండే చూసేసిన గబ్బునా. ఏరా ప్రశాంతంగా ఉండని మమ్మల్ని, ప్రశాంతంగా ఉండే టైం వేస్ట్ అని నువ్వే చెప్పినావుగా. రే, మమ్మీ డాడీ ఎప్పుడు హ్యాపీగా ఉంటారో తెలుసా? తెలుసు డాడీ. ఎప్పుడు రా? విడాకులు తీసుకొని విడిపోయినప్పుడు. అవును, ఏదో ఆడిషన్స్ పోయినావంట, ఏమైందిరా మరి అంటే, అవు డాడీ ఆడిషన్స్కి పోయినా, పాటల ఆడిషన్స్. నాకు ఏ పాటలు రాక సులభ్ కాంప్లెక్స్లో పోయి పాట పాడేసి వచ్చిన డాడీ అంటారు. అయితే సులభ్ కాంప్లెక్స్లోనా? అక్కడేం పాటారా? ఈ పాట డాడీ. ఏరా చిన్న, ఆకాశాన్ని అంతలా చూస్తున్నావు, కుంపదీసి ఎక్కేస్తావా ఏంది అంటే, లే డాడీ, ఇది నైట్ టైమే చుక్కలు ఎందుకు కనబడతాయి, మార్నింగ్ టైం ఎందుకు కనబడాయి అని ఆలోచిస్తున్నాడు డాడీ. రే పిచ్చిన కొడుక, ఆడోళ్ళు బెడ్రూమ్లలోకి వచ్చేది నైటేరా. కాకపోతే పెళ్ళి కాని వాళ్ళకేమో బయట కనిపిస్తాయి, పెళ్ళైన వాళ్ళకు బయట లోపల ఫ్రెండ్ ఒకడు ఊరికేంచి వచ్చిండు భయ్య. ఆయనకి అన్నీ తెలుసు అనుకుని నేను ఏటీఎం ఇచ్చి పంపిన, పైసలు లేపోరా అని. ఆడు పైసలు తెలియవు, ఎందుకు తెలియ కనుక్కుందాం. ఏమ్రా నువ్వు బ్యాంకుకు పోయినావు, మనీ ఎందుకు తేలే అంటే, అరే ఆడ సుక్కలు కనబడుతున్నాయిరా. సుక్కలా? నువ్వు పిన్ కోడ్ టైప్ చేసినప్పుడు 0000 వస్తుంది అన్నావు గారా, ఆడ 4 సుక్కలు వస్తున్నాయిరా, మనది కాదు వేరే వాళ్ళది అనుకొని అమ్మో పారిపోయి వచ్చేసినారా. భయ, మా ఫ్రెండ్ ఒకడు వచ్చిండు, మంచి క్వశ్చన్ అడిగిండు నన్ను. అరే గర్ల్ ఫ్రెండ్ మంచిదా పెళ్ళం మంచిదా రా అని అడిగి. అయితే నేను సీదా రే గర్ల్ ఫ్రెండ్ అంటే గాలిపటం టైప్ రా, దానికి ఎంతోమంది పెయింట్ చేస్తారు గాలిపటం ఎగిరేస్తుంటే. అది ఆ గర్ల్ ఫ్రెండ్ పోయి పెయింట్ చేసినంతో అటాచ్ అవుతుంది, మనతో బ్రేకప్ చేసుకుంటుంది. అది దానికి తెగిపోయినా బాధ లేదురా మనతోటి,
దాని వెంబడి మస్తు మంది పడతారు తెలుసా. గర్ల్ ఫ్రెండ్ అంటే గాలిపటం టైప్, గాలిలో ఎగురుతూనే ఉంటుంది ఎప్పుడు. పిల్లం అనేది దారం టైపు, ఎప్పుడు మన దగ్గరనే ఉంటుంది. ఇప్పొచ్చు సుట్టొచ్చు, పొమ్మంటే పోతుంది, బెటర్ రా. హలో గాయ్స్, బై బై, టేక్ కేర్, లవ్ యూ, ఖుష్ ఉండాలి అందరూ. కీప్ స్మైలింగ్, కీప్ అదర్ స్మైల్, టేక్ కేర్. Guys, just watch Sharath funny videos. Keep smiling, keep others smile. Take care, love you. Bye bye.